Hello students, welcome to our channel. Last video lo manam British policies ki sambandhinchina major concepts revise chesamu and some of the PVQs kuda solve chesamu. Ee video lo dan continuation PVQs ni solve cheddam. Which one of the following statements about the subsidiary alliance devised by the Lord Wellesley in the year 1798 is not correct? ఇక్కడ రాంగ్ ఆప్షన్ అడిగారు. సబ్సిడరీ అలయన్స్లో భాగంగా ఏంటి అంటే ఒక కింగ్డమ్ ఉంటే ఈ కింగ్డమ్లో బ్రిటిష్ ట్రూప్స్ అనే వాళ్ళకి వీళ్ళు రక్షణగా ఉంటారు అండ్ వీళ్ళకి అవే ఛార్జెస్ అని కూడా ఈ కింగే పే చేయాలి. బ్రిటిష్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎటువంటి ఎక్స్టర్నల్ ఫారినర్స్తో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు అండ్ అట్ ద సేమ్ టైం కింగ్ ఒక ఎక్స్టర్నల్ అలైస్ కూడా షుడ్ ఇన్ఫార్మ్ టు ది బ్రిటిషర్స్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ద టెరిటరీస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ సబ్సిడరీ అలయన్స్ విత్ ది బ్రిటిష్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. ఇంటర్నల్ అనేది వాళ్ళకి ఇంటర్నల్గా గొడవలు జరిగేటప్పుడు బ్రిటిష్ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఇది రాంగ్. అదర్ స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. In the territory of the ally, a British armed contingent would be stationed. ఇక్కడ ఒక బ్రిటిష్ రెసిడెంట్ని కూడా ఇక్కడ ఈ కింగ్డమ్లో దే విల్ స్టే అనమాట in order to see all the issues related to that particular kingdom అనమాట. And the ally would have to provide the resources for the maintaining of the British contingent in their territory. బ్రిటిష్ సంబంధించిన ట్రూప్స్ అన్నిటికీ రెసిడెంట్స్కి అన్ని ఛార్జెస్ బ్రిటిష్ కింగే పే చేయాలి. ద పర్మిషన్ ఆఫ్ ది బ్రిటిష్ వాజ్ నీడెడ్ ఫర్ ది అలై టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్స్ విత్ అదర్ రూలర్స్. అదర్ రూలర్స్ ఏదైనా దే హ్యావ్ టు ఇఫ్ దే వాంట్ టు టేక్ ఎనీ లైక్ ఎంఓఈస్ ఏమైనా చెయ్యాలంటే దే షుడ్ టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది బ్రిటిష్ అనమాట. ఎక్స్టర్నల్ ఇష్యూస్ అన్నిటికీ కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఇష్యూస్ అన్నీ బ్రిటిష్ దగ్గర మాట్లాడాలి. అండ్ ఇంటర్నల్ ఇష్యూస్కి వచ్చేసరికి కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వరని మనం చెప్పలేము, బట్ సమ్ వాట్ బ్రిటిష్ విల్ నాట్ ఇన్వాల్వ్. సో దట్ ఇక్కడ రాంగ్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. And next, which one of the following statements about the Raitwari system is are correct? The government collected the revenue directly from the individual cultivators. Yes, individual cultivators నుంచి డైరెక్ట్ రైట్స్ నుంచి ఇక్కడ రెవెన్యూ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నాట్ అన్లైక్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ విచ్ జమీందార్స్ విల్ ఇన్వాల్వ్ టు కలెక్ట్ ది రెవెన్యూ అనమాట. ద కల్టివేటర్స్ వేర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ లాస్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఓనర్స్ కాని దగ్గర వాళ్ళు ఎలా తీసుకుంటారు? సో దట్ హియర్ ద వర్డ్ రికగ్నైజ్డ్, నాట్ రికగ్నైజ్డ్ కాదు, ద వర్డ్ రికగ్నైజ్డ్ ఇన్ లా యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. సో దట్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 1 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే which one among the following states was first annexed by the Lord Dalhousie under the doctrine of lapse? ఇక్కడ ఇచ్చిన అన్నిటిలో ఫస్ట్ అనెక్స్ చేసింది ఏంటి? ఈవెన్ మనం కాన్సెప్ట్స్లో రివైజ్ చేసాము. ద ఫస్ట్ స్టేట్ వాజ్ అనెక్స్డ్ అండర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అండర్ ది డల్హౌసీస్ సతారా ఇన్ 1848లో. నాగ్పూర్ అన్నిటికన్నా లాస్ట్ 1856. ఓకే. And next question చూసినట్లయితే the doctrine of lapse was a policy that aimed to control the rebellions in the princely states. No, ఇది లీగల్ హెయిర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్టెండ్ ది మిలిటరీ స్ట్రెంగ్త్ టు ది బ్రిటిష్. మిలిటరీ స్ట్రెంగ్త్ గురించి సబ్సిడరీ అలయన్స్. అండ్ రెగ్యులేట్ ది ల్యాండ్ లార్డ్స్, ఇది కూడా కాదు. అండ్ ఎక్స్టెండ్ ది టెరిటోరియల్ బౌండర్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరికైతే న్యాచురల్గా హెయిర్ అంటే నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు లేకపోతే ఆ టెరిటరీస్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసేది, తనలో కలిపేసుకుంటుంది అనమాట. దానివల్ల వాళ్ళ యొక్క టెరిటరీ బౌండరీస్ అనేవి ఎక్స్టెండ్ అయ్యేవి, ఎన్లార్జ్ అయ్యేవి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే which one of the following statements with regard to the Raitwari system is not correct? మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏమి కొత్తగా ఏమి సాల్వ్ చేయట్లేదు. సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ క్వశ్చన్స్ని రిపిటేటివ్ మోడ్లో ముందుది వెనక్కి, వెనకది ముందుకి అండ్ సమ్ అదర్ లేయర్స్ దే ఆర్ యాడింగ్, అంతే. ఇందులో ఏమి డిఫికల్టీ లేదు.
మనం ఇట్లా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సేమ్ టాపిక్స్ అగైన్ అండ్ రిపీటింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనమాట. In the southern and western India, the Raitwari settlement was adapted. Raitwari settlement ఎక్కడ ఉండేది? ఎస్పెషల్లీ మద్రాస్ ప్రావిన్సెస్ అండ్ బాంబే అనమాట. అండ్ సదరన్ అండ్ వెస్టర్న్ కాబట్టి సో దట్ ఇట్ ఈస్ రైట్. ఇక్కడ ఏం అడిగారు? నాట్ అడిగారు కదా. రైత్వారి వాజ్ ఇన్ ప్రిన్సిపల్ ఏ డైరెక్ట్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద రైట్ అండ్ స్టేట్స్. ఎస్, రైత్వారి సిస్టంలో రైట్ హ్యాస్ టు పే ది రెవెన్యూ టు ది డైరెక్ట్ బ్రిటిష్ అనమాట. ఇట్ మీన్స్ ట్యాక్స్ కాంట్రాక్టెడ్ వ్యాలిడ్ ఫర్ యూజువల్లీ 20 to 30 years. In principle, it strengthened the former elite. The jamindars were it strengthened the former elite and jamindars and weakened the peasantry. ఇక్కడ peasantries నేమి వీకెండ్ చేయలేదు, బట్ అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనమాట. peasantries అందరూ ఏమి వీకెండ్ అవ్వట్లేదు. డెక్కన్ రైట్స్ అనేది రీజన్ వాళ్ళు రెబెల్ అవ్వటానికి, బట్ వాళ్ళైతే ఏం నష్టపోలేదు. మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండేవారు కాదు, డైరెక్ట్గా దే విల్ పేయింగ్ కాబట్టి సమ్వాట్ అట్రాసిటీస్ అనేవి డిక్లైన్ అయ్యాయి అనమాట. అండ్ ఫార్మర్ ఎలైట్ జమీందార్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎటువంటి రోల్ ప్లే చెయ్యరు. సో దట్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. జమీందార్స్కి ఏం సంబంధం లేదు కాబట్టి ఇక్కడ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ ది అసెస్మెంట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టెడ్ రెవెన్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఫార్మర్స్. డైరెక్ట్లీ ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసే సిస్టమ్ రైత్వారీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ రూలర్ టు యాక్సెప్ట్ ది సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ ఆఫ్ వెల్లెస్లీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్ స్టేట్ ప్రతిదానికి బ్రిటిష్ వాళ్ళు ఏం తీసుకొని వచ్చినా నిజాం రూలర్స్ అనేవాళ్ళు అగ్రి అవుతూ వచ్చారనమాట. అందులో ఫస్ట్ సబ్సిడరీ సిస్టమ్కి అలియన్స్ సిస్టమ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే అసఫ్ జా టూ ఇన్ నిజాం రూలర్స్. అండ్ సలాబత్ జంగీలు ఏం సపోర్ట్ చేయలేదు. టిప్పు సుల్తాన్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. బట్ బాజీరావు యాక్సెప్ట్ చేశారు కానీ నియర్లీ 1802 టైంలో దే వర్ యాక్సెప్టెడ్. బట్ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ 1798లో కదా వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ బ్రిటిషర్స్ ఏదంటే దాన్ని ఓకే చెప్పేవాళ్ళు దిస్ హైదరాబాద్ నిజాం రూలర్స్. అందులో ఎవరు అంటే అసఫ్ జా. సో దట్ ఆప్షన్ బి ఈస్ ద right answer. And next, which is the correct meaning of the term rule of primogeniture? Rule of primogeniture అంటే ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫేవరెట్ సన్ ఇన్హెరిటింగ్ హిస్ ఫాదర్స్ ఎస్టేట్, ఎల్డెస్ట్ సన్ ఇన్హెరిటింగ్ హిస్ ఫాదర్స్ ఎస్టేట్, డివిజన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ అమాంగెస్ట్ ఆల్ ది సన్స్, డివిజన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ అమాంగ్ ఆల్ ది సన్స్ అండ్ డాటర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే రూల్ ఆఫ్ ప్రైమోజెంచర్ ఏంటి అంటే ఎల్డెస్ట్ సన్ ఇన్హెరిటింగ్ హిస్ ఫాదర్స్ ఎస్టేట్. సో దట్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైమోజెంచర్ మీన్స్ ఎవరైతే కొడుకులందరిలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు నెక్స్ట్ కింగ్ అవ్వడమే ప్రైమోజెంచర్. And next, which one among the following relates to a land revenue policy introduced by the British East India Company? ల్యాండ్ రెవెన్యూ ఇక్కడ చాలా పాలసీస్ మనం చూసాం. ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏంటి? జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్ కదా. పిట్స్ ఇండియా యాక్ట్ అనేది కాదు. మహల్వారీ సిస్టమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెగ్యులేట్ యాక్టింగ్ కాదు, సబ్సిడరీ అలియన్స్ కాదు. లైక్ ఇవన్నీ డిఫరెంట్ మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ పాలసీస్. మహల్వారీ సిస్టమ్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే which one among the following is correct about the doctrine of lapse? It did not allow the Indian rulers to adopt any higher. మనకి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రిపీట్ అయితేనే ఉంది. ఫైనల్గా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఇట్ డిడ్ నాట్ అలో ది ఇండియన్ రూలర్స్ టు అడాప్ట్ ఎనీ హై. ఇక్కడ హెయిర్ అనే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, కాకపోతే ఓన్ సన్ అవ్వాలి అనమాట. ఇట్ డిడ్ నాట్ allow an adopted heir to rule state after the death of the ruler. And next ఇక్కడ ఏమడిగారు? కరెక్ట్ అడిగారు. ఓకే, ఇట్ మేడ్ ది అనెక్సేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ కంపల్సరీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ రూల్ కదా, ఒకవేళ లీగల్ హెయిర్ లేకపోతే. ఇట్ మేడ్ ది అనెక్సేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ కంపల్సరీ ఇఫ్ ది అడాప్షన్ హెయిర్
had not been approved by the British authorities. Doctrine of Lapse ప్రకారం ఎవరైనా లీగల్ హెయిర్ లేకపోతే అంటే వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళు అంటే నెక్స్ట్ జనరేషన్ లేకపోతే దే కెన్ ఆల్సో అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా బ్రిటిష్ ఆమోదిస్తేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. బ్రిటిష్ ఆమోదించకుండా ఉన్నట్లయితే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎస్పెషల్లీ దట్ కింగ్డమ్ని ఎనెక్స్ వాళ్ళు కలిపేసుకుంటారు వాళ్ళ టెరిటరీస్లో. సో దట్ ఇక్కడ డి అనేది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ ఇట్ సిమిలర్ టు బి బట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి డి ఈస్ ద రైట్ ఆన్సర్. And next, in respect to the Baltidars, which of the statements given below are correct? They were the village servants and artisans. They were employed by the individual peasant family. They existed in the medieval Deccan and Maharashtra. ఈ బాల్తీదార్స్ ఎవరు అంటే విలేజ్ లెవెల్లో ఎస్పెషల్లీ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట. అండ్ ఈచ్ ఇండివిజువల్ పీజెంట్ ఫ్యామిలీస్కి అప్పట్లో స్పెసిఫిక్గా ఎవరు లైక్ ఉండేవారు కాదు బాల్తీదార్స్. యాక్చువల్గా డిఫరెంట్ క్యాస్ట్ ఉండేవి కదా, వీళ్ళు సర్వీస్ ఇక్కడి నుంచి తీసుకునేవారు. సో దట్ 2 is the wrong. 2ని మనం ఎలిమినేట్ చేస్తే 1 and 3 ఆర్ రైట్. ఈ సిస్టమ్ ఈ బాల్తీదార్స్ని కూడా మనం మహారాష్ట్ర రీజియన్లో అక్కడ చూస్తాం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రీజియన్స్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ one of the following was not included in the conditions of the subsidiary alliance system of Lord Wellesley. Lord Wellesley తీసుకొచ్చిన సబ్సిడరీ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా అందుకే నేను స్టేట్మెంట్స్ని సాల్వ్ చేస్తున్నాను. ద బ్రిటిష్ వుడ్ ప్రొటెక్ట్ ది ర్యాలీ, ఇక్కడ ఏమడిగారు నాట్ అని అన్నారు కదా, రాంగ్ అయ్యేది మనం సెలెక్ట్ చేయాలి. సో దట్ ఇక్కడ అలైస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. LA వాజ్ ఫ్రీ టు ఎంటర్ అగ్రిమెంట్స్ విత్ ది అదర్ రూలర్స్ ఆర్ ఎంగేజ్. నో, అదర్ రూలర్స్ లేదా అదర్ పార్ట్స్ తీసుకున్నట్లయితే దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది బ్రిటిష్ రూలర్స్. ఇన్ ద టెరిటరీ ఆఫ్ LA ద బ్రిటిష్ ఆర్మ్డ్ కంటింజెంట్ వుడ్ బి స్టేషన్డ్. ఒక బ్రిటిష్ కంటింజెంట్ అంటే బ్రిటిష్ ఆర్మ్డ్ హెడ్ కూడా ఆ యొక్క కింగ్డమ్లోనే ఉండేవారు. అండ్ ద LA వుడ్ హ్యావ్ టు ప్రొవైడ్ రిసోర్సెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్మ్డ్ కంటింజెంట్. ఏదైతే స్టాండింగ్ ట్రూప్స్ బ్రిటిష్ వాళ్ళ చేత పంపించబడ్డారో వాళ్ళ యొక్క ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కింగ్డమే బేర్ చేయాలి. ఇక్కడ ఫ్రీ కాదు, దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది బ్రిటిషర్స్. సో దట్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సమ్మరీ సెటిల్మెంట్ ఆఫ్ 1856 వాజ్ బేస్డ్ ఆన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎజెప్షన్స్? ద తాలూక్దార్స్ వేర్ ది రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్, ఇక్కడ ఏమడిగారు రైట్ ఎజెప్షన్ అడిగారు కదా. అండ్ తాలూక్దార్స్ వేర్ ఇంటర్లోపర్స్ with no permanent stakes in the land. And C is the talukdars could evict the peasants from the land. The talukdars would take a portion of the revenue which flowed to the state. ఇక్కడ తాలూక్దార్స్ ఎవరు అంటే దే ఆర్ లైక్ ఏ మీడియేటర్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే ఎస్పెషల్లీ 1856 టైంలో బ్రిటిష్ ఎవరంటే ల్యాండ్ ఓనర్షిప్ ఎవరైతే ఉందో వాళ్ళని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ తాలూక్దార్స్ అనేవారు రైట్ఫుల్ ఓనర్స్ కాదు, యాక్చువల్ పీజెంట్స్ రైట్ఫుల్ ఓనర్స్, రైతులే రైట్ఫుల్ ఓనర్స్. తాలూక్దార్స్ అనేవారు ఇక్కడ ఏమడిగారు రైట్ ఫాలోయింగ్ ఎజెప్షన్స్ రైట్ ఏది రైట్ అని అడిగారు కాబట్టి ఇక్కడ తాలూక్దార్స్ని వాళ్ళు ఇల్ఫుల్ రాంగ్ఫుల్ ఓనర్స్గా డిటెక్ట్ చేశారు అప్పుడు. సో దట్ ఏ ఇస్ రాంగ్. అండ్ తాలూక్దార్స్ వేర్ ఇంటర్లోపర్స్ చెప్పాం కదా, తాలూక్దార్స్ అనేవారు ఒక మీడియేటర్స్, ఇంటర్ప్రిటర్స్ ఆర్ ఇంటర్లోపర్స్ బిట్వీన్ ది స్టేట్ అండ్ పీజెంట్ అనమాట. అండ్ విత్ నో పర్మనెంట్ స్టేక్ ఆఫ్ ల్యాండ్, వాళ్ళకి ల్యాండ్లో ఎటువంటి వాటా అనేది ఉండేది కాదు అప్పుడు ఎజెప్షన్స్. ఇది యాక్చువల్ రైట్. అండ్ తాలూక్దార్స్ కుడ్ ఎవిక్ట్ ది పీజెంట్స్ ఫ్రమ్ ది ల్యాండ్. నో, పీజెంట్స్ హ్యావ్ ది రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ కాబట్టి దే కెన్ ఎవిక్ట్ ది తాలూక్దార్స్ అనమాట. సో సి రాంగ్. అండ్ తాలూక్దార్స్ వుడ్ ఇక్కడ వీళ్ళకి ఏమి ఎటువంటి రెవెన్యూ పోర్షన్ ఏమి వచ్చేది కాదు, దే ఆర్ లైక్ నామినల్స్ అండ్ బట్ మాటలు చెప్పుకొని బ్రతికేస్తారంటారు కదా అలాంటి వాళ్ళు. సో దట్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. తాలూక్దార్స్ వర్ ది ఇంటర్లోపర్స్ విత్ నో పర్మనెంట్ స్టేక్స్ ఇన్ ది ల్యాండ్, ల్యాండ్లో ఎటువంటి ఓనర్షిప్ ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఈజ్ అబౌట్ ది జడ్జ్మానీ సిస్టమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ ఆఫ్ ది జడ్జ్మానీ సిస్టమ్? జడ్జ్మానీ సిస్టమ్కి సంబంధించి నాట్ ట్రూ అడిగారు. ఇట్ వాజ్ ఏ నాన్ మార్కెట్ ఎక్స్చేంజ్ సిస్టమ్.
It was a non-market exchange system. Actually judge money system, it's like a barter system. Different caste వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ అనేవి పీజెంట్స్ సెల్ చేసుకునే సిస్టమ్ in the form of kindness, especially food grains అన్నమాట. ఇట్ వాజ్ ఏ నాన్ మార్కెట్ ఎక్స్చేంజ్ సిస్టమ్. ఎస్, అఫీషియల్గా కాదు, ఇది అన్అఫీషియల్గా ఎక్స్చేంజ్ సిస్టమ్ అన్నమాట. And it was practiced in many villages regions during the pre-colonial period. Pre-colonial period లో దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారు. It was introduced under the pressure from the colonialism. No, before pre-colonial period లోనే ఉండేది. So that it is wrong. And it was incorporated into a wider networks of exchange through the agricultural products and other goods circulated. ఇదేంటి అంటే బియ్యానికి లేదా ఫుడ్ గ్రెయిన్స్కి ఏదైనా కుండలు లేకపోతే ఆర్నమెంట్స్ ఇంకేదైనా ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకునే ఎక్స్చేంజ్ సిస్టమ్ అనమాట. ఇది ప్రీ కొలోనియల్లో ఉండేది. కొలోనియల్ పీరియడ్ వచ్చాక ఇది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ది డామినెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ప్రొడక్ట్స్. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ది కొలోనియల్ రిజమ్. సో దట్ option C is the right answer. And which of the following statements about the Raitwari settlement is correct? It recognized the cultivators as the owners of the land. It was a temporary settlement. It was introduced later than the permanent settlement system. Raitwari system గురించి రైట్ ఆన్సర్ ఏంటని అడిగారు. మనం ఆల్రెడీ సో మెనీ టైమ్స్ వి డిస్కస్డ్ అబౌట్ ది రైత్వారి సిస్టమ్. ఇట్ రికగ్నైజ్డ్ ది కల్టివేటర్స్, ఇక్కడ రైతే ఓనర్ ఆఫ్ ది ల్యాండ్గా గుర్తిస్తారు. అండ్ ఇట్ ఈస్ ఏ టెంపరీ సిస్టమ్. టెంపరీ సెటిల్మెంట్ మీన్స్ 20 to 30 years మాత్రమే ఒక సెటిల్మెంట్ కింద వెళ్తారు. మళ్ళీ దే విల్ రివైజ్ దట్ సెటిల్మెంట్. అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ లేటర్ దెన్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎప్పుడు జరిగింది? నియర్లీ 1793. రైత్వారి సిస్టమ్ ఎప్పుడు జరిగింది? 1820. సో దట్ ఆల్ 3 options are right answer. So that C is the right answer. Sorry, C is the right answer. And next question చూసినట్లయితే which one of the following statements about the situation in the Raitwari areas is correct? రైత్వారి ఏరియాస్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదని అడుగుతున్నారు. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ పాస్డ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ది మనీ లెండర్స్, మర్చెంట్స్ అండ్ రిచ్ పీజెంట్స్ హూ యూజువల్లీ యూటిలైజ్డ్ ది సర్వీసెస్ ఆఫ్ ది టెనెంట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ అనేది మనీ లెండర్స్, మర్చెంట్స్, రిచ్ పీజెంట్స్లోకి వెళ్తూ వచ్చేదని అడుగుతున్నారు. అండ్ ల్యాండ్లెస్ లేబర్స్ బికమ్ ది ల్యాండ్ ఓనర్స్. నో, ల్యాండ్లెస్ లేబర్స్ అలా ల్యాండ్ ఓనర్స్ అయిపోతారు. ఇట్ స్టాప్ ది ప్రాక్టీసింగ్ ఆఫ్ లీజింగ్ అవుట్ టెనెంట్స్ ఎట్ హై ప్రైసెస్. నో, ల్యాండ్ లార్డిజం టోటల్లీ డిస్ట్రాయిడ్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ పాస్డ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ల్యాండ్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఓనర్నే ల్యాండ్ లైక్ ఎవరైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళనే ఓనర్స్గా రికగ్నైజ్ చేశారు. సో దట్ మధ్యలో మనీ లెండర్స్, మర్చెంట్స్, రిచ్ పీజెంట్స్ ఈ యొక్క టెనెంట్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు గ్రో అయ్యారు. ఓకే, సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ సూటబుల్ in this aspect as compared to the other options. So that option A is the right answer. And next question చూసినట్లయితే which one of the following statements does not apply to the system of subsidiary alliance introduced by the Lord Wellesley? ఇక్కడ ఇచ్చిన వాటిలో subsidiary alliance లో not apply. Same question again and again repeating. To maintain the large standing army at the other's expense is right. To keep India from the Nepolic safe from the Nepolic danger, it is also right. To secure fixed income from the company. Fixed income, stable income దేని నుంచి వచ్చాయంటే లైక్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్, ల్యాండ్ సిస్టమ్స్ చాలా తీసుకుని వచ్చారు కదా. జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్స్ నుంచి తీసుకుని వచ్చారు కదా. దాని నుంచి దే గెట్ బెనిఫిట్ అనమాట. దీని నుంచి ఎటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు. బట్ ఏదైతే ట్రూప్స్ పెట్టారో వాళ్ళ ఎక్స్చేంజెస్ అనేవి లైక్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి బ్రిటిష్ గవర్నమెంట్ చూసుకునేది. టు ఎస్టాబ్లిష్ బ్రిటిష్ పారామౌన్సీ ఓవర్ ది ఇండియన్ స్టేట్. ఇట్ ఈస్ ఆల్సో రైట్. ఇక్కడ నాట్ అడిగారు కాబట్టి సో దట్ ఫిక్స్డ్ ఇన్కమ్ దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్రిటిష్ పాలసీస్కి సంబంధించిన వీడియోస్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.